Hi friends, today we'll discuss about highway planning in India. ఇండియాలో హైవే ప్లానింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, అసలు రికమెండేషన్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఇండియన్ బ్రిటిషర్స్ కాలంలో ఇండియాలో రోడ్స్ డెవలప్మెంట్ కోసం ఒక కమిటీ వేశారు. ఆ కమిటీని జాయ్కర్ కమిటీ అంటారు. జాయ్కర్ ఇస్ ద మ్యాన్ పర్సన్ ఇన్ దట్ కమిటీ, దట్స్ వై ఇట్స్ జాయ్కర్ కమిటీ. జాయ్కర్ కమిటీ 1927లో వేశారు. అండ్ దెన్ ఈ జాయ్కర్ కమిటీ టోటల్ ఇండియాలో రోడ్ డెవలప్మెంట్ గురించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి 1 year పట్టింది. 1 year తర్వాత జాయ్కర్ రిపోర్ట్ని సబ్మిట్ చేశాడు గవర్నమెంట్కి ఇన్ 1928లో. అండ్ దెన్ జాయ్కర్ ఆ రిపోర్ట్లో 11 రికమెండేషన్స్ అనేవి ఇండియన్ రోడ్ డెవలప్మెంట్ కోసం ఇచ్చాడు. ఇండియాలో రోడ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా చెప్పాడు. ఆ 11 రికమెండేషన్స్లో నుంచి మెయిన్ 5 రికమెండేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్స్. అందులో ఫస్ట్ వన్, రోడ్ డెవలప్మెంట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ ఎ నేషనల్ ఇంట్రెస్ట్. మీన్స్ రోడ్ డెవలప్మెంట్ అనేది నేషనల్ ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. దిస్ నాట్ ఫర్ స్టేట్స్ అండ్ ఎనీథింగ్, దిస్ ఇస్ అ నేషనల్ ఇంట్రెస్ట్. అండ్ మీన్స్ ది టోటల్ మీనింగ్ ఇట్ ఫండ్ కలెక్షన్. రోడ్ డెవలప్మెంట్ చేయాలంటే మెయిన్గా మనం ఫండ్ కలెక్ట్ చేయాలి. ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ వల్ల కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వల్ల కాదు. ఒక ఫండ్ కలెక్ట్ చేసి దీని ఫండ్ని దీనికి యూజ్ చేయడం అనేది మెయిన్ ఇంటెన్షన్. అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ రోడ్ ట్యాక్స్ కలెక్టెడ్ బై రోడ్ యూజర్స్ బై పెట్రోల్ అండ్ డీజిల్. ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయాలి, ఫండ్ అనేది. కానీ ఎలా అంటే అది రోడ్ యూజర్స్తోనే. ఎవరైతే రోడ్ యూజ్ చేస్తారో రోడ్ యూజ్ చేయడానికి వెహికల్ కోసం మనం పెట్రోల్ అండ్ డీజిల్ వాడతాం. కాబట్టి ఆ పెట్రోల్ అండ్ డీజిల్ నుంచి మనం అనేది ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఈ కలెక్ట్ చేసిన ట్యాక్స్ అనేది రికమెండేషన్స్లో సిఆర్ఎఫ్, సెంట్రల్ రోడ్ ఫండ్, దీన్ని ఇంప్లిమెంట్ చేశారు ట్యాక్స్ కోసం. ఈ సెంట్రల్ రోడ్ ఫండ్ 1929లోనే. ఆఫ్టర్ 1 year ఆఫ్ జాయ్కర్ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత 1929లో సెంట్రల్ రోడ్ ఫండ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ఫండ్ కలెక్ట్ చేసి రోడ్ డెవలప్మెంట్ చేయాలి కాబట్టి. ఆ టైంలో స్టేట్కి సెంట్రల్కి ఎంత ఫండ్ అనేది చేయాలనేది ఎంత ఉందో తెలియదు. కానీ కరెంట్గా మాత్రం ఇప్పుడు మాత్రం 75% అనేది స్టేట్ గవర్నమెంట్కి, 25% సెంట్రల్ గవర్నమెంట్కి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ అనేది పోతుందన్నమాట. దెన్ సెమీ అఫీషియల్ బాడీస్ ఫర్ డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్. ఓకే, ఇండియాలో రోడ్ డెవలప్ చేయాలి, దానికోసం ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అన్నీ. కానీ వాట్ ఇస్ ద డిజైన్ ప్యాటర్న్ ఆఫ్ ఇండియా? ఇండియాలో ఎలాంటి డిజైన్స్, ఎలాంటి స్పెసిఫికేషన్స్ యూజ్ చేయాలి అనేది మెయిన్. దానికోసం ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఇన్ 1934లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. దీంట్లో ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది. డిజైన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్కడ ఏది బెస్ట్, ఎవ్రీథింగ్ అనేది ఇందులో మనకి ఉంటుంది. ఆఫ్టర్ దట్ రీసెర్చ్ అండ్ టెక్నికల్ బాడీస్. ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఒక రీసెర్చ్ సెంటర్ కావాలి. దాన్ని సిఆర్ఆర్ఐ, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ 1950లో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. దీంట్లో రీసెర్చెస్ అండ్ న్యూ థింగ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ ఫండ్ కలెక్షన్, సెంట్రల్ రోడ్ ఫండ్, ఇండియన్ రోడ్ కాంగ్రెస్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇవి దీని ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి కాంపిటేటివ్ వైజ్గా మనకు యూజ్ అవుతాయి. దెన్ ఫిఫ్త్ వన్, వేరియస్ 20 years ప్లాన్స్. వేరియస్ 20 years ప్లాన్స్ మీన్స్ ఈ 20 years ప్లాన్స్ అనేవి మనకి 3 ఉంటాయి. 20 years ప్లాన్స్ యూజ్ చేసుకొని మనం ఇండియాలో రోడ్ అనేది డెవలప్ చేయాలి. అండ్ దాంట్లో మెయిన్ ఇంటెన్షన్ చూద్దాం అండ్ ఎక్కడెక్కడ జరగాయి కూడా చూద్దాం. ఫస్ట్ 20 year ప్లాన్ అనేది నాగపూర్లో జరిగింది. అది 1943 to 1963 అనమాట దీని పీరియడ్. అండ్ దెన్ దీని మెయిన్ ఇంటెన్షన్ టార్గెట్ లెంత్ ఈజ్ 16 kilometers per 100 kilometer square ఏరియా. 100 kilometer square ఏరియాలో 60 kilometers రోడ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. అట్ ద పాయింట్ మీన్స్
ఈ నాగపూర్ 20 ఇయర్స్ రోడ్ ప్లాన్లో రోడ్స్ అనేది 5 కేటగిరీస్గా డివైడ్ చేశారనమాట. 5 కేటగిరీస్గా రోడ్స్ డివైడ్ చేశారు. మెయిన్ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజ్ రోడ్స్, ఇలా 5 కేటగిరీస్గా డివైడ్ చేసుకొని 16 కిలోమీటర్స్ అనేది 100 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేయాలనేది నాగపూర్ రోడ్ ప్లాన్, ఫస్ట్ 20 ఇయర్స్ రోడ్ ప్లాన్. అండ్ దెన్ సెకండ్ 20 ఇయర్స్ రోడ్ ప్లాన్ అనేది ముంబైలో జరిగింది. ఇది కానీ ఫస్ట్ 20 ఇయర్ ప్లాన్ అనేది 1963లో ఎండ్ అయ్యేది, 61లోనే ఎండ్ అయింది రీజన్స్ వల్ల. కాబట్టి సెకండ్ 20 ఇయర్స్ ప్లాన్ అనేది 1961 to 81 జరిగింది. దీని టార్గెట్ లెంత్ మీన్స్ 32 కిలోమీటర్స్ పర్ 100 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా. 100 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో 32 కిలోమీటర్ రోడ్ అనేది డెవలప్ చేయాలి ఖచ్చితంగా. అండ్ దెన్ ఇందులో 5 కేటగిరీస్ ఆఫ్ రోడ్లో మెయిన్గా ఎక్స్ప్రెస్ వేస్ అనేవి యాడ్ చేశారు ఈ ముంబై 20 ఇయర్స్ రోడ్ ప్లాన్లో. అండ్ థర్డ్ 20 ఇయర్ రోడ్ ప్లాన్ ఇది లక్నోలో జరిగింది. దీని పీరియడ్ 1981 to 2001, దీని 20 ఇయర్స్ పీరియడ్. అండ్ దెన్ దీని మెయిన్ ఇంటెన్షన్ 82 కిలోమీటర్స్ పర్ 100 కిలోమీటర్స్ ఏరియా. 100 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో 82 కిలోమీటర్స్ లెంత్ అనేది రోడ్ మనం డెవలప్ చేయాలి. అండ్ ఇందులో మనకి రోడ్స్ అనేవి 3 మేజర్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఇవి వెరీ ఇంపార్టెంట్: ప్రైమరీ, సెకండరీ, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అండ్ విలేజ్ రోడ్స్. ప్రైమరీ మీన్స్ ప్రైమరీలో మనకి ఎక్స్ప్రెస్ వేస్ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి. సెకండరీలో స్టేట్ హైవేస్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనేవి ఉంటాయి. అండ్ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజ్ రోడ్స్ అండ్ థర్డ్ కేటగిరీ. ఇలా కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ థర్డ్ 20 ఇయర్స్ ప్లాన్స్ అనేవి మనకి జాయకర్ కమిటీ తర్వాత ఇవన్నీ రోడ్ డెవలప్మెంట్ కోసం ఇండియాలో ఈ ప్లాన్స్ అనేవి చేశారనమాట. అండ్ దిస్ ఈజ్ ద టోటల్ హైవే ప్లానింగ్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.